చూస్తున్నాం. కేంద్రం జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలి అని తలపెట్టిన వీబీజీ రామ్జీ స్కీమ్ పట్ల నిరసన తెలపాలి అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమ నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి అని అన్నారు మంత్రి సీతక్క. ఇక వీబీజీ రామ్జీ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం జూలై 1వ తేదీ నుంచి నూతన స్కీమ్ ను అమలు చేయాలి అని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి అనే నేపథ్యంలో తమ నిరసనను తెలపాలి అని నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇక నిరసన తెలుపుతూ లేఖ రాయాలి అని నిర్ణయం తీసుకున్నారు. లేఖలో పొందుపరచాల్సిన అంశాలపై కూడా వారు వివరించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ కమిషనర్ దివ్య దేవరాజ్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, జాయింట్ కమిషనర్ నరసింహులు, ఇతర అధికారులతో ప్రజాభవన్ లో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీకి అవసరమైన నిధుల్లో కనీసం 60% నిధులు కేంద్రం నుంచి రావాలి అని అన్నారు. నూతన స్కీమ్ ను అమలు చేయక తప్పదు అని సూచించిన అధికారులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు నూతన పథకం అమలుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాయని తెలిపారు. ఇక ఇతర రాష్ట్రాల్లో నూతన పథకంపై అవలంబిస్తున్న విధానంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది అని, నూతన పథకం అమలుపై కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాము అని మంత్రి సీతక్క తెలిపారు. ఇక నార్మేటివ్ పద్ధతిలో పని దినాలు కేటాయించే విధానాన్ని సవరించాలి అని, వ్యవసాయ సీజన్ లో 60 రోజుల పాటు ఉపాధికి బ్రేక్ ఇవ్వాలి అన్నారు. క్లాజ్లను తొలగించాలి. పంట సీజన్ కాలంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి అని, ఆ సమయంలోనే మహోత్సవాలు, మొక్కలు నాటే కార్యక్రమాలను ఉపాధి హామీ పని ద్వారా చేపడతామని, పంట సీజన్ లో ఉపాధికి 60 రోజులు బ్రేక్ ఇస్తే మొక్కలు నాటడం ఆగిపోతుంది అని పేర్కొన్నారు. ఇక కేంద్రం గ్రీన్ ఇండియా క్యాంపెయిన్ కు విరుద్ధం. ఆదివాసీ కొండ ప్రాంతాల్లో పంట సీజన్ 60 రోజులు ఉండదు అని, అలాంటప్పుడు 60 బ్రేక్ ప్రాక్టికల్ గా సాధ్యం కాదు అంటూ కూడా ఒకసారి పనులు మొదలు పెట్టాక 60 రోజులు బ్రేక్ ఇవ్వడం సాధ్యం కాదు అని వెల్లడించారు. ప్రస్తుత ఉపాధి హామీ విధానం నుంచి నూతన విధానంలోకి ఉన్నపళంగా మారటం కష్టమని, ఇప్పటి వరకు ప్రారంభమైన ఉపాధి హామీ పనుల ద్వారా చేపట్టిన భవనాలు, ఇతర నిర్మాణాలు పూర్తి అయ్యే వరకు ప్రస్తుత విధానంలో నిధులు పూర్తిగా కేంద్రమే భరించాలి అని, రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చేలా నూతన చట్ట అమలు వాయిదా వేయాలి అని, అయితే తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ రామ్జీని అమలు చేయాల్సి వస్తే ఉపాధి కూలీలకు ఎలాంటి నష్టం లేకుండా చూస్తాము. అనుగుణంగా జరిగే నష్టాన్ని రాష్ట్రం తరపున భర్తీ చేసేందుకు ముసాయిదా రూపొందించాలి అని ఆదేశాలు సీఎం కేబినెట్ లో చర్చించి ఆ తర్వాత నూతన పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటాము అని మంత్రి సీతక్క వెల్లడించారు.